ఆంధ్రాకి ఏమిస్తోంది కేంద్రం అంటే ఇప్పుడు ఈనాడే రాసుకొచ్చింది. ఏమి ఇవ్వట్లేదన్న ప్రచారం మాత్రం చేస్తుంటారు. కానీ అత్యధిక కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్నటువంటి రాష్ట్రాల్లో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. ప్రాజెక్టుల వ్యయాన్ని పరిగణలోకి తీసుకుంటే 8వ స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు నిర్మిస్తున్న ప్రాజెక్టులు 150 కోట్లకు పైబడినవి. ఆర్థిక భౌతిక పురోగతిని కేంద్రం వెల్లడించింది. 17 కేంద్ర మంత్రిత్వ శాఖల పరిధిలోని 1961 ప్రాజెక్టులని నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇవి ప్రారంభించినప్పుడు వీటి వాస్తవ అంచనా విలువ 37,12,662 కోట్లు. ప్రస్తుతం సవరించిన అంచనాలు 42,078,402 కోట్లు. ఏప్రిల్ వరకు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల మీద 20,36,107 కోట్లు 47.59% ఖర్చు చేసింది. ఇందులో అత్యధికంగా మహారాష్ట్ర 5.43 లక్షల కోట్ల ప్రాజెక్టులు విలువైన 213 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో 4.01 లక్షల కోట్ల విలువైన 182 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2.18 లక్షల కోట్లు అంటే 2,18,000 కోట్ల విలువైన 142 ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. దేశవ్యాప్తంగా అమలవుతున్న 1981 ప్రాజెక్టులో 81 ప్రాజెక్టులో 9 ఏప్రిల్లో ప్రారంభం కాగా 55 ప్రాజెక్టులు ఈ నెలలో కొత్తగా జడ్జ్ చేశారు. మొత్తం నిర్మాణాలు రహదారులకే 545 ఉన్నాయి. వీటి మొత్తం విలువ 5.13 లక్షల కోట్లు. ఆ తర్వాత వరుసలో రైల్వే 92 ప్రాజెక్టులు, పెట్రోలియం 47 ప్రాజెక్టులు, జలశక్తి 24 ప్రాజెక్టులు ఉన్నాయి.